మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించువాడా, మమ్ము లోనికి పోనిమ్ము. మేము రేపల్లెలో నుండి గొల్లపిల్లలము, స్వామిని దర్శింపవచ్చాము, పరిశుద్ధులమై వచ్చాము. మనులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతిని చేసిన వారం, గొల్లకులమైన పుట్టి అజ్ఞానులమైనను స్వామియందు అత్యధిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేల్కొల్ప వచ్చింది. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేపితుడను, ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడు అగు శ్రీకృష్ణుడు మాకు పా అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానం చేసినాడు. ఇప్పుడు అనన్య ప్రయోజనములమై స్వామి నిద్ర లేచున్నట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామి, నీ నోటితో వద్దని చెప్పకు. మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివానిని వేడుకొనుచున్నది.